హూ ఈజ్ నాట్ కరేజియస్ ఇనఫ్ టు టేక్ రిస్క్స్ విల్ అచీవ్ నథింగ్ ఇన్ లైఫ్, విల్ అకాంప్లిష్ నథింగ్ ఇన్ లైఫ్. ఏదైనా రిస్క్ తీసుకునే ధైర్యం లేనివాడు జీవితంలో ఏది సాధించలేడు, ఏది అచీవ్ చేయలేడు. ఈ మాటలు చెప్పింది అరుణ అసఫ్ అలీ. ఎవరి ఈవిడ? ఈవిడ స్వతంత్ర సమరయోధురాలు. స్వతంత్రం అయిపోయిన తర్వాత కూడా ఆవిడ చాలా కాలం బ్రతికారు. ఆవిడ పుట్టింది 16th జూలై, ఈరోజు ఆవిడ పుట్టినరోజు, అందుకే ఆవిడ చర్చల్లో ఉన్నారు. 16th జూలై 1909, 1909. ఆవిడ మరణించింది 29th జూలై 1996 అనమాట. అరుణ అసఫ్ అలీ చాలా ఫేమస్, ముఖ్యంగా క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఈవిడ్ని హీరోయిన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అని పిలుస్తారు. అలానే గ్రాండ్ ఓల్డ్ లేడీ అని కూడా పిలుస్తుంటారనమాట ఫ్రీడమ్ స్ట్రగుల్లో. ఈవిడ 1909లో బెంగాలీ కుటుంబంలో పుట్టింది. బేసికల్గా ఆమె పేరు అరుణ గంగూలీ అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్కి దగ్గర కుటుంబం. బాగా చదువుకున్న వ్యక్తి ఈవిడ, బాగా పైకొచ్చిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి అనమాట. అయితే తను అసఫ్ అలీ అనే ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ, ఎందుకంటే వాళ్ళు హిందూస్, ఎంత అబ్జెక్షన్ చెప్పినా తనకంటే దాదాపు 23 సంవత్సరాలు పెద్దవాడైన అసఫ్ అలీని వివాహం చేసుకుందనమాట. ఎవరి అసఫ్ అలీ? అసఫ్ అలీ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కీలక సభ్యులు. అంతేకాదు ఆయన ఒక లాయర్ కూడా, ఫేమస్ లాయర్ అనమాట. అసఫ్ అలీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియన్ అంబాసిడర్ టు అమెరికా కూడా పనిచేశారనమాట. ఆయన చాలా ఫేమస్. అయితే ఆయన 1953లోనే చనిపోయారు. ఆ తర్వాత అంతా ఈవిడ తన పోరాటంలోనే కొనసాగించింది అనమాట 1996 దాకా. అరుణ అసఫ్ అలీ రాజకీయ ప్రవేశం ఎప్పుడు ఎలా జరిగింది? ఆవిడ బేసికల్గా ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో కాంగ్రెస్లో సభ్యురాలు. ఆవిడ సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్, సాల్ట్ సత్యాగ్రహాలో పార్టిసిపేట్ చేసింది. సాల్ట్ సత్యాగ్రహాలో పార్టిసిపేట్ చేసి చాలా ప్రొటెస్టులు చేసిందనమాట. అరెస్ట్ అయింది. అయితే బ్రిటిష్ వాళ్ళు సాల్ట్ సత్యాగ్రహాలో అరెస్ట్ అయిన పొలిటికల్ ప్రిజనర్స్ అందరినీ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ద్వారా రిలీజ్ చేశారు. కానీ ఆవిడ రిలీజ్ చేయలేదు. ఆవిడ రిలీజ్ చేయనందుకు తోటి ప్రిజనర్స్, ఉమెన్ ప్రిజనర్స్ అందరూ కూడా పోరాడారు. సో ఆవిడంటే ఆవిడ ఒక వ్యాగ్రెన్సీ, ఆవిడ లెక్కలేనితనం అనేది బ్రిటిష్ వాళ్ళకి అసలు నచ్చదు. ఆవిడ చాలా ధైర్యం, చాలామందికి అది లెక్కలేనితనంగా కనిపించేది అనమాట అప్పట్లో. తర్వాత అసఫ్ అలీ 1932లో కూడా చాలా ప్రొటెస్టులు చేశారు. ముఖ్యంగా జైల్లో హంగర్ స్ట్రైక్లు కూడా చేశారనమాట. తర్వాత ఆవిడని సాలిటరీ కన్ఫైన్మెంట్ కూడా తీసుకెళ్లారు. మన అంబాలాకి సాలిటరీ కన్ఫైన్మెంట్, ఒంటరిగా ఆవిడ కన్ఫైన్ చేశారనమాట. తర్వాత 10 సంవత్సరాల పాటు పొలిటికల్గా ఇన్యాక్టివ్గా ఉన్నారు 1932 నుంచి 1942 వరకు. అంటే మొదటిగా ఫేమస్ అయింది బాగా సివిల్ డిజోబిడియన్స్ సాల్ట్ సత్యాగ్రహ టైంలో. తర్వాత 10 సంవత్సరాలు ఆవిడ సైలెంట్గా ఉన్నారు. 1942 క్విట్ ఇండియా మూమెంట్, గవాలియా ట్యాంక్, బాంబే, ఆగస్ట్ 8 రోజు క్విట్ ఇండియా మూమెంట్ లాంచ్ అని మీకు తెలుసు. ఆ లాంచ్ అనేది అఫీషియల్గా గవాలియా ట్యాంక్ బాంబేలో ఆవిడ త్రివర్ణ పతాకం ఎగరేశారు. ఆ త్రివర్ణ పతాకం ఎగరవేయడంతోనే క్విట్ ఇండియా మూమెంట్ లాంచ్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో అది గవాలియా ట్యాంక్ బాంబే, లేదా ఇది ఆగస్ట్ క్రాంతి మార్గ్ అని కూడా పిలుస్తారు. ఆగస్ట్ క్రాంతి మార్చ్ మార్గ్ అని కూడా అక్కడ పిలుస్తుంటారనమాట ఆ టైంలో. సో ఆవిడ దీన్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. అరుణ అసఫ్ అలీ విషయానికి వస్తే మనకు చాలా ఫ్యాక్ట్స్ తెలియాలి. ఆవిడకి పద్మవిభూషణ్ 1992లో భారత ప్రభుత్వం ఇచ్చింది. భారత్ రత్న ఆవిడ చనిపోయిన తర్వాత పోస్టుమస్గా 1997లో గవర్నమెంట్ ఇచ్చింది. అంతేకాకుండా ఆవిడకి అనేక అవార్డ్స్ వచ్చాయన్నమాట. ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెనిన్ పీస్ ప్రైజ్ 1964, జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ 1991, తర్వాత పద్మవిభూషణ్ మనందరికీ తెలిసిందే, భారతరత్న 1997, ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఆవిడ జ్ఞాపకార్థం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కామెమరేటివ్ స్టాంప్ కూడా రిలీజ్ చేసింది 1998లో. దాంతోపాటు ఆల్ ఇండియా మైనారిటీస్ ఫ్రంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆవిడ పేరు మీద డాక్టర్ అరుణ అసఫ్ అలీ సద్భావన అవార్డు కూడా ఇస్తుంటారనమాట. సో ఆవిడ ఇంక్విలాబ్ అనే ఒక మ్యాగజైన్ ఎడిట్ చేశారు. అది రామ్ మనోహర్ లోహియా గారితో కలిసి ఆవిడ ఇంక్విలాబ్ మ్యాగజైన్ని ఎడిట్ చేశారనమాట. దాంతోపాటు ఆవిడ లెఫ్ట్ లీనింగ్ మ్యాగజైన్, న్యూస్ పేపర్ పేట్రియాట్ ఉంది, దాన్ని నడిపారనమాట. తర్వాత లెఫ్ట్ లీనింగ్ వీక్లీ, ఒక లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వీక్లీని కూడా, దాని పేరు లింక్ అనమాట, దాన్ని కూడా ఆవిడ నడిపారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. లెఫ్టిస్ట్ పార్టీ వైపు లీన్ అయ్యారనమాట. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో కీలక పాత్ర పోషించారు ఆవిడ. తర్వాత దానిలోంచి కూడా బయటకు వచ్చారు, అది వేరే విషయం. ఆవిడ ఫస్ట్ ఉమెన్ మేయర్ ఆఫ్ ఢిల్లీ 1958లో ఢిల్లీకి మొదటి మహిళా మేయర్గా ఎలక్ట్ అయ్యారనమాట. ఇది కూడా ఆవిడ విషయంలో చాలామంది గుర్తుంచుకుపోయే ఫ్యాక్ట్.
అండ్ అరుణ అసఫ్ అలీ మార్గ్ అని ఢిల్లీలో ఒక ప్రాంతాన్ని ఆవిడ పేరు పెట్టి పిలుస్తారనమాట, అరుణ అసఫ్ అలీ మార్గ్ అని. సో తర్వాత అరుణ అసఫ్ అలీ మనం గమనిస్తే ఆవిడ లైఫ్లో ఒక విచిత్రమైన సంఘటన, గొప్ప సంఘటన అని చెప్పొచ్చు. ఆవిడకి 1942 తర్వాత ఆవిడ పైన అరెస్ట్ వారెంట్ అనేది ఉంది. ఆవిడ గవర్నమెంట్‌కి డిసోబే చేసిందని చెప్పి సెడిషన్ ఇలాంటి కేసెస్ అని ఆవిడ మీద పెట్టారనమాట. 1946లో ఆవిడకి గాంధీ గారు ఒక ఉత్తరం రాశారు. నిన్ను చూసి, నీ ధైర్యం చూసి, నీ కరేజ్ చూసి, నీ హీరోయిజం చూసి నాకు చాలా అడ్మైరేషన్ ఏస్తుంది, అబ్బురంగా ఉంది. అయితే నువ్వు ఇలా తప్పించుకొని తిరగటం వల్ల బక్క చిక్కిపోయావు, స్కెలిటన్‌లా మారిపోయావు. బయటకొచ్చి బ్రిటిష్ వాళ్ళకి సరెండర్ అవ్వు. అంటే నీలాంటి మహిళ ఇంత కష్టపడుతుంది. పర్లేదు సరెండర్ అవ్వు. బ్రిటిష్ వాళ్ళు నీకిచ్చిన ప్రైజ్, నువ్వు సరెండర్ అయితే నీకు కొంత డబ్బులిస్తారు గదా! ఆ డబ్బుల్ని దాచిపెట్టి హరిజన్స్‌కి సేవ చెయ్యి ఆ డబ్బులతో అని చెప్తారు. కానీ ఆవిడ గాంధీ మాటలను గూడా ధిక్కరించిందనమాట ఈ విషయంలో. ఆ లెటర్ ఆవిడ జీవితకాలం ఆమె దగ్గరే పెట్టుకుందంట, గాంధీ గారు ఇట్లా ఉత్తరం రాసిన విషయాన్ని. సో ఆవిడ తన ఐడియల్స్‌కి, చెప్పాను కదా లెఫ్టిస్ట్ భావజాలం కొంతుంది, చాలా ధిక్కరించే మనస్తత్వం అని. 1946 టైంలో ఇండియాలో రాయల్ ఇండియన్ నేవీ మూట్నీ జరిగింది. ఆర్ఐఎన్ మూట్నీ అంటాం. నేవీ దళాలు భారత్‌కు చెందిన బ్రిటిష్ వాళ్ళు భారత్ వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నారని చెప్పి మనం మూట్నీ చేసాం. గాంధీ గారు ఆ మూట్నీని సపోర్ట్ చేయలేదనమాట. కానీ ఆవిడ సపోర్ట్ చేసింది. గాంధీ ఆర్డర్స్ పక్కన పెట్టి అరుణ అసఫ్ అలీ మూట్నీని సపోర్ట్ చేసిందనమాట. తర్వాత 1948లో ఆవిడ అప్పటి వరకు కాంగ్రెస్‌లో కంటిన్యూ అయింది. తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి సోషలిస్ట్ పార్టీలో జాయిన్ అయింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయింది. ఆవిడ పార్టీలోంచి ఉన్నా, బయటకొచ్చినా, క్రియాశీలంగా ఉన్నా లేకపోయినా జీవితాంతం లెఫ్టిస్ట్‌గానే ఉండిపోయిందనమాట. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అని మహిళా విభాగాన్ని ఆవిడ నడిపింది. ఆవిడే దాన్ని స్థాపించిందంట. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అని చెప్పి దాన్ని డెవలప్ చేయడంలో ఆవిడ కీలక పాత్ర పోషించింది. అండ్ ఆవిడ ఇండస్ట్రియలైజేషన్, అవసరం లేని అనవసరమైన పరిశ్రమలు వద్దు అంటది. నీడ్‌లెస్ ఇండస్ట్రియలైజేషన్ వద్దు. ముఖ్యంగా దానివల్ల ఎన్విరాన్మెంట్ పాడైపోద్ది. సొసైటీ కూడా ఎలినేట్ అయిపోద్ది. రిచ్ వాళ్ళు రిచ్ అవుతారు, పూర్ వాళ్ళు పూర్ అవుతారు. రెండోది, ఆవిడ మహిళా సాధికారత కోసం కృషి చేస్తుంది. కానీ ఫెమినిస్టులు ఆమెను విమర్శిస్తారు. ఆవిడ అంటది మహిళా సాధికారత అంటే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ మహిళలకిచ్చి వాళ్ళకి ఎంపవర్‌మెంట్ తెస్తే చాలు అంటది. కానీ ఫెమినిస్టులు మాత్రం ఆమె రిజర్వేషన్‌ని సపోర్ట్ చేయట్లేదు, మహిళా రిజర్వేషన్ అంటారు. కానీ ఆమె దృష్టిలో మహిళలకు రిజర్వేషన్ కంటే కూడా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్‌లో ఎంపవర్‌మెంట్ చాలా అవసరం అని చెప్పి. సో ఆవిడ లేటర్ ఆన్ ఇందిరాగాంధీకి చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీని విమర్శించినప్పటికీ, ఆవిడ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ యొక్క రూల్స్, ఎమర్జెన్సీ పొజిషన్స్ నచ్చకపోయినప్పటికీ, ఆవిడ ఇందిరాగాంధీకి చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యారనమాట. ఫైనల్‌గా ఆవిడ 1996లో చనిపోయారు. అండ్ 97లో ఆవిడకి భారతరత్న ఇచ్చి గవర్నమెంట్ సత్కరించింది. ఆవిడ చాలా ఫియర్స్ లేడీ, స్ట్రాంగ్ లేడీ అండ్ కరేజియస్ లేడీ అంటారు. అన్‌వేవరింగ్ డెడికేషన్, టైర్‌లెస్ ఎఫర్ట్స్ టువర్డ్స్ అవర్ ఫ్రీడమ్ అండ్ టైర్‌లెస్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అనమాట. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఆవిడ కృషి గణనీయమైందని చాలామంది అంటూ ఉంటారు.